లయన్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి మరియు బిస్కెట్స్ అందజేశారు. జెడ్పీహెచ్ఎస్ కొండ్రపోల్, జెడ్పీహెచ్ఎస్ దామరచర్ల, జెడ్పీహెచ్ఎస్ వాడపల్లి మొదలగు స్కూళ్లలో ఆన్లైన్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. లయన్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి మరియు బిస్కెట్స్ అందజేశారు. జెడ్పీహెచ్ఎస్ కొండ్రపోల్, జెడ్పీహెచ్ఎస్ దామరచర్ల, జెడ్పీహెచ్ఎస్ వాడపల్లి మొదలగు స్కూళ్లలో ఆల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ ఇన్ బిఎం నాయుడు, ఎంజేఎఫ్ ఇన్ కూటాల రాంబాబు, ఎంజేఎఫ్ ఇన్ జోన్ చైర్మన్ ఏనగాండ్ల లింగయ్య, ఎంజేఎఫ్ ఇన్ ఏసూరి మురహరి భాగ్యలక్ష్మి, ఇన్ క్యామ వెంకటేశం అధ్యక్షుడు తరుణ, ఇన్ సైదిరెడ్డి, ముఖ్య అతిథులు కుందూరు వీరకోటి రెడ్డి, ఎక్స్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎక్స్ గ్రంథాలయ చైర్మన్ మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎండి యూసుఫ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పగిడి రామలింగయ్య, వాడపల్లి సర్పంచ్ సంధ్యా సుదర్శన్, హెచ్ఎం కొండ్రపోల్ బాలు నాయక్, హెచ్ఎం దామరచర్ల బి వెంకట్రెడ్డి, హెచ్ఎం వాడపల్లి కె శ్రీనివాస్ మరియు టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, మన పాఠశాల అభివృద్ధి ప్రదాత, అలాగే రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీ వీరకోటి రెడ్డి గారిని వేదిక మీదకి, అలాగే లయన్స్ క్లబ్ మిర్యాలగూడ మెయిన్ మన సమాజం బాగుంటుంది. ఒక సంధ్యా సుదర్శన్ గారిని చేతబట్టుకొని స్వయంగా గెలిపించుకొని ఇక్కడ కూర్చోబెట్టంటే ఆయనకు అందరం సపోర్ట్ కూడా అవుతుందా? ఇప్పుడు మీకు అమ్మంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా చెప్పండి. అమ్మంటే ఇష్టం వచ్చేది లేపండి. నాన్నంటే ఇష్టం వాళ్ళు అరే కొంతమంది లేదా? మరి నేనంటే ఎందుకు ఇష్టం చెప్పండి. మేము ఇచ్చే 150 బ్లూకెట్కి మేమే ఇస్తారా? మీకు దీనికి మేము ఇష్టమా? ఇప్పుడు లేపండి చేతులు. అరే ఇందాక అందరు లేపారు కదా. ఇప్పుడు అందుకే చెప్తున్నా. ఇప్పుడు మూడోది ఎవరు? మనకెవరు తీర్చిస్తారు? ఒక మట్టి బొమ్మ, మట్టిని ఏం చేస్తారు? బొమ్మను చేసి ప్రాణం పోసేది ఎవరు? అమ్మ నాన్న ప్రాణం పోస్తారు, గురువు గారు స్నేహితుడు. కానీ గురువులు ఎంతోమంది మారుతారు. ఏ గురువు అయితే మనకు ఒక దెబ్బ కొట్టి చెప్తాడో ఆ గురువునే నమ్మాలి. ఎందుకు కొడుతుండు? తప్పుదారి పోవద్దని చెప్పేసి ఇసుబాయ్ ఏం చెప్పాడు? ఈ 3 సంవత్సరాలు మీరు సెల్ ఫోను, టీవీ, ఫ్రెండ్స్ ని బంద్ చేస్తే ఏ స్థాయికి పోతారు? ఇక్కడ కూర్చుంటారు. మేము ఎక్కడ కూర్చున్నాం? మీరు ఎక్కడ కూర్చున్నారు? కానీ మాకంటే ఇంకా మంచి స్థాయికి పోవాలంటే సేవ చేయటం అంటే ఒక పెన్ను పెట్టడం కాదు. అమ్మకి చేత కాకపోతే ఒక గ్లాస్ మంచినిస్తే అదే సేవ. పక్కనోడికి ఒకవేళ పెన్ను ఎక్కడ పోతే హెల్ప్ చేస్తే అది సేవ. మనం పెన్ను ఇవ్వగానే థ్యాంక్ యూ సార్ అంటాం. అమ్మ అన్నం పెడితే థ్యాంక్స్ అని చెప్తాను. ఎందుకని? ఆమె పెట్టాల్సిన బాధ్యత కాబట్టి. ఫస్ట్ మనము రేపు పొద్దున్న ఎగ్జామ్ పోయేటప్పుడు మన అంతా వృద్ధిలోకి వస్తారు. మీరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి మంచిగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మీ ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పే ఉపాధ్యాయులు వాళ్ళు 10th ఇంటర్మీడియట్ వాళ్ళే చెప్తారు. మీకు ఇక్కడ బీఈడి, ఎంఈడి అన్ని ట్రైనింగ్లు అయ్యి నిశ్చితార్థులు వీరు చెప్పే ఉపాధ్యాయులు చెప్పే. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఈ ఫ్యాట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఇంతసేపు ఓపికతోని విని ఉండి స్వీకరించిన విద్యార్థులందరికీ కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్. అందరూ కూడా 10th
10/10 సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు అండ్ సర్పంచ్ గారు యూసుఫ్ సార్ కూడా సహకరించి కనీసం 2 గంటలు మా కోసం టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. టీచర్స్కి కూడా వాళ్ళకి ఎల్లవెల్లలా సహాయ సహకారాలు అందిస్తాం. మా లయన్స్ క్లబ్ మా తమ్ముడు ఆధ్వర్యంలో ఏ కార్యక్రమము కావాలన్నా మాకు ఇంటిమేషన్ చేస్తే మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ గ్రామానికి తెలియపరుస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వాడపల్లి గ్రామంలో మిర్యాలగూడ లయన్స్ క్లబ్స్ శ్రీనివాస నాయుడు వారి ఆధ్వర్యంలో వాడపల్లి హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్, కంపాక్స్ వాళ్ళు విద్యార్థులకు పంపిణీ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, శుభాభివందనాలు తెలియజేసుకుంటూ లయన్స్ క్లబ్ వారు ఇటువంటి కార్యక్రమాలని చేసి విద్యార్థులకు, యువతకు, విద్యార్థులకు ప్రోత్సహించి భవిష్యత్తులో వాళ్ళు ప్రయోజకులు కావాలా, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జాతీయ స్థాయిలో వాళ్ళు రాణించేటందుకోసం లయన్స్ క్లబ్ వారు ప్రోత్సహిస్తున్నందుకు వారికి మన మిర్యాలగూడ కాన్స్టెన్సీ మొత్తం 32 స్కూళ్ళు ఉన్నాయి. మరి గతంలో కొన్ని స్కూళ్ళకే పంపడం జరిగింది. ఈ దామర్చల మండలం బాల శ్రీనివాస నాయుడు మాజీ సర్పంచ్ గారు వారి కోరిక మేరకు ఇక్కడ కూడా ఏమని చెప్పడం జరిగింది. వారు ఆదేశాల మేరకు వారు మా సొంతన్నయ్య కాబట్టి మాకు ఆదేశించడం జరిగింది. దానికి తప్పకుండా చేస్తామని చెప్పేసి వాడపల్లి, దామర్చర్ల, కొండ్రపోలు, మిర్యాలగూడలో గర్సె స్కూలు, బొక్కలవాడ, తర్వాత నందిపాడు ఈ 6 స్కూళ్ళు కూడా ఈరోజు చేయడం జరిగింది. మిగతా స్కూళ్ళకు కూడా ప్రతి స్కూల్కి నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి మరి దీంట్లో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ, తరుణ, భాస్కర, వనిత, డైమండ్, మరి దివ్యాంగ ఈ 5 క్లబ్లు కూడా ఒక అన్నదమ్ములాగా, ఒక తోడబుట్టిన వాళ్ళలాగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మిర్యాలగూడలో రోజు ఉదయం పూట అల్పాహారం అందిస్తున్నాం. ఈ రోజుకి 1084 రోజులు అవుతుంది. దాన్ని కూడా దిగ్విజయంగా దాతల సహాయ సహకారాలతోటి ఈ పెన్నులు, ఈ ప్యాడ్లు కూడా దాతల సహాయ సహకారాలు. ఈ దాతల పేర్లు చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి చెప్పలేను. కాబట్టి దాతలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళకి మరి మీ కుటుంబాలు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి మీ ఇష్టమైన దేవుడు మీ అందులో ఉండి మీ యొక్క ప్రతి రూపాయి కూడా వృధా కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తుంటూ, అదేవిధంగా రానున్న భావితరాల్లో ఈ పిల్లలు